యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడియున్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొకచోట రాయబడియున్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకునిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడియున్నదనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను ప్రదేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోనున్న మరణఛాయలోనూ కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సిమోను అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరియిద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండియు యోర్దాను